మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనుర్లగ్నం వాళ్ళకు ఉండేటువంటి శక్తి ఏమిటి చూసుకున్నట్లయితే ఇన్బిల్ట్ యోగా ఈజ్ గురుత్వ లక్షణము. ఇది కూడా ఒక యోగం అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనల్ని చక్కగా గైడ్ చేస్తాడు ఈ పర్సన్. పక్కన పెట్టుకుంటారు. ఇతని పాజిటివ్నెస్ ఉంటుందండి. ఇతనిలో ఏదో అనుకున్నప్పుడు మనం పక్కన అంటే ఒక కంపెనీకి కానీ లేకపోతే ఒక బిజినెస్లో కానీ చేర్చుకోవడానికి ఒక లక్షణాలు అవుతాయి. మంచి గైడింగ్ ఇస్తాడండి, ఎక్కడ పక్షపాతం లేకుండా పర్ఫెక్ట్ టైమింగ్ చెప్తాడు. ఆ కంపెనీ కోరుకుంటుంది ఆ వ్యక్తిని. ధర్మంగా ఉంటాడు, కోరుకుంటుంది ఆ వ్యక్తిని. అయితే ఎప్పటి వరకు యోగం ఏర్పడుతుంది? గురువు పాడవనంతసేపే. గురువు వన్స్ పాడయ్యాడా బయటకు ఒక ఆకారం, లోపల ఒక ఆకారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్బిల్ట్గా ఉండే యోగం మాత్రం ఖచ్చితంగా ధనుర్లగ్నానికి ఎక్కువగా ఉంటుంది. గురుత్వ లక్షణాలు అంటే ఒకరికి మంచి చేయాలనే లక్షణాలు 100% ఉంటాయి. బట్ గురువు అవ్వనంతసేపు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం, ఇక్కడ మీకు ధనయోగాలు ఏ మార్గాల్లో వస్తుందనేది చూసుకోవాలి. శని భగవానుడు న్యాచురల్ ధనాధిపతి, ఆయనకి 3rd లార్డ్షిప్ కూడా వచ్చింది. ఇక్కడ డౌట్ వస్తూ ఉంటుంది, అమ్మో 3rd లార్డ్ పాపి కదండి, ఈ 2nd లార్డ్ ఇలా ఉన్నాడు, మరి 2nd లార్డ్ ధనం అంటున్నారు, పాపికి ధనయోగం వచ్చింది అంటే నాకు డబ్బులు రావా అంటూ ఉంటారు. అది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్. ఏమిటంటే 3rd అంటే కమ్యూనికేషన్స్, మధ్యవర్తిత్వంగా ఉండడం, మీడియేటింగ్ చేయడం. ఒక కంపెనీకి ఒక మెటీరియల్ సప్లై చేసేటప్పుడు వేరే ఎక్కడి నుంచో, చైనా నుంచో లేకపోతే అమెరికా నుంచో, వేరే ఆస్ట్రేలియా నుంచో ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి కంపెనీకి ఇస్తూ ఉంటారు. మధ్యవర్తంగా కొంతమంది పనిచేస్తుంటారు. అది ఎప్పుడు శని బాగుంటే కనుక ఐరన్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, పెట్రోలియం రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, గ్యాసెస్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, వీటి ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇది మీడియేటింగ్గా ఉండేటువంటి ఒక ఛానల్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. అదే శని కనుక పాడైతే ఎవరికో డబ్బులు ఇస్తారు, ఆ మార్కెట్లో డబ్బులు వస్తాయి. అంటే మార్కెట్ నుంచి తెప్పించుకుందామని వాడేమో మార్కెట్లో సప్లై చేయడు, ఇస్తామనుకునే వ్యక్తికి ఇవ్వలేకపోతుంటారు, సతమతం అవుతుంటారు. సో శనిని మీరు బాగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు అదే శని బాగుంటాయి, సిబ్లింగ్స్తో కలిసి చేసేటువంటి కొన్ని వ్యాపారాల ద్వారా కూడా మీకు కలిసి వస్తాయి. శని బాగోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు గనక గురువు బాగున్నాడు, శని ఇద్దరు బాగున్నాడు, స్కూల్స్ కాలేజెస్లో అద్భుతంగా కలిసి వస్తుంది. బికాజ్ ఆఫ్ మీకు లగ్న చతుర్థాధిపతి ఒక్కడయ్యారు కాబట్టి. ఇక మిగతా గ్రహాలు తీసుకుంటే పంచమం అంటే పంచమ స్థానం కూడా లక్ష్మీ స్థానం అని చెప్పబడింది. భాగ్యం కూడా లక్ష్మీ స్థానం అంటే రవి కూడా కారకుడు అవుతున్నాడు. అండ్ అదేవిధంగా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లక్ష్మీ కారకుడు. అయితే మనం ముందుగా పంచమ స్థానం గురించి తెలుసుకుందాం. పంచమాధిపతి కుజుడు అగ్రెసివ్, ఫైరీ రిలేటెడ్ స్థానం అవుతుంది. అంటే మీ ఆలోచనలు క్విక్గా తీసుకోవడం ద్వారా మీరు గెలుస్తారు. ఏమాత్రం క్విక్గా తీసుకోవడం లేదు మీరు ఆలోచన, మీరు వెనకబడతారు, సమాజంలో మీరు ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఏదో తొందరపాటులో నిర్ణయాలు తీసుకోమని చెప్పట్లే. మీకు నష్టాన్ని కలిగించేదైనా, లాభాన్ని కలిగించేదైనా మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఇందాక నేను మాట అన్నాను, శుక్రుడు కూడా లాభాధిపతి అవుతాడని. కాకపోతే శుక్ర మహర్దశ వచ్చిన శుక్రరాశుల్లో అంటే ముఖ్యంగా వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉంది, ఆ యొక్క మహాదశ వచ్చింది, ఇక్కడ వ్యాపారాల్లో లాభాలు ఇస్తాడేమో. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే దాంతోపాటు మీకు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్
గుర్తుపెట్టుకోండి. వివాహ జీవితం మీద కూడా దాన్ని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాడు శుక్రుడు వచ్చినప్పుడు, లేదా శుక్ర రాశులు అంటే వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు. సో ఈ యొక్క విషయాన్ని మెయిన్గా జాగ్రత్త పడాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు పర్టికులర్గా దశమాధిపతి బుధుడు అవుతాడు. అంటే ఏమిటి, మీ బుధుడు లాభంలో ఉన్నా లేకపోతే మీ బుధుడు ఓన్ హౌసెస్లో ఉన్నా ఇక్కడ ఏం చేస్తాడు అంటే మార్కెటింగ్ రిలేటెడ్ వాటి ద్వారా డబ్బులు ఇస్తాడు. అంటే ఎలాగా అంటే కొన్ని కంపెనీస్లో చూడండి, జీతం వేరుగా ఉంటుంది, మార్కెట్ చేసినందుకు కమిషన్ వేరుగా ఉంటుంది. మెర్క్యూరీ బాగున్నాడు, దాంతోపాటు శాటన్తో కూడా కనెక్ట్ అయ్యాడు, దానికి సంబంధించిన దశలు వచ్చాయి, ధనయోగాలు దానికి పట్టాయి. పర్టికులర్గా ఎక్కడ వేరే గ్రహం అయితే పాడు చేయట్లేదు. నేను చూశాను చాలా జాతకాలు, ఈ లగ్నాల వాళ్ళకి కనుక శని బుధులు బాగుండి మార్కెటింగ్ రిలేటెడ్ ధనయోగాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు గనక ఈ యోగం పట్టినప్పుడు నేను చూశాను, చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ అసలు ఏమీ లేని ఒక బస్సులో ప్రయాణం చేసి ప్రారంభంలో, దాని తర్వాత వాళ్ళు ల్యాండ్ రిలేటెడ్ వాటిలో అమ్మించడం, తద్వారా బాగా కలిసి రావడం, ఒక 2-3 సంవత్సరాలు తిరిగి చూసేసరికి వాళ్ళు మంచి అంటే టాప్ మోడల్ కార్స్లో తిరగడం నేను చూశాను ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. కాబట్టి ఏమిటి, ఈ కాంబినేషన్ ఉందేమో మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా. అట్లాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన, మరి లాభాధిపతి శుక్రుడు అవుతున్నాడు, అదే లాభాధిపతి అయినప్పుడు శుక్రుడికి షష్టమాధిపత్యం కూడా వచ్చింది కదా. అంటే ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది జీవిత భాగస్వామితో స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు స్త్రీలతో కనుక చెడిందా అదే శుక్రుడు ఇబ్బందిని ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. స్త్రీలతో బాగుంది అంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. అది జీవిత భాగస్వామి కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, స్త్రీలలో ముఖ్యంగా అక్కా చెల్లెలు ఎవరైనా కావచ్చు, ఈ ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా గోవుకి బెల్లం తినిపించండి, కాలభైరవ అష్టకం చదువుకోండి, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అనే విధానం మీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక మార్గం, ఒక ప్లేస్కి వెళ్ళాలి, ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటివ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి, ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కాంబినేషన్స్ కలవాలి, శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి, పొలాలు కొనొచ్చు, కొని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు, అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి, మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు, అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధుడు బాగుండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు.
ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి, కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతువు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతువు అంటే ఇంకెవరూ దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు, ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నావు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న, ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం మీరు ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి. మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు, సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము, శుక్రవారము చపాతీలు, 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి, నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది, కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది. కాబట్టి అది చూసుకోండి, ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలను పెడతారు. అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి, అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.